మాజీ ఎంపీ నందిగాం సురేష్ పై హత్య కేసు నమోదైంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020లో మరియమ్మ అనే మహిళ హత్యకు గురైంది. నందిగాం సురేష్ అనుచరుల దాడిలో ఆమె మరణించింది. దీంతో మృతురాలి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో నందిగాం సురేష్ పేరును ప్రస్తావించారు. అయితే అప్పట్లో అధికార అండతో పోలీసులు నందిగాం సురేష్ ను అరెస్టు చేయలేదు. అయితే తాజాగా సురేష్ పై పోలీసులు పిటి వారెంట్ జారీ చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, నందిగాం సురేష్ పైన పీటీ వారెంట్ జారీ అయినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? ఈ కేసుకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు? వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ పై మంగళగిరి పోలీసులు కోర్టులో పిటిషన్ వారెంట్ అయితే దాఖలు చేయడం జరిగింది. 2020 సంవత్సరంలో రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గంలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో నందిగాం సురేష్ అనుచరుల దాడిలో మరియమ్మ అనే ఒక దళితురాలు హత్యకు గురైన సంఘటన అప్పుడు అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో మరియమ్మ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదులో మొత్తం 36 మంది ఫిర్యాదు ఇవ్వగా అందులో నందిగాం సురేష్ పేరు కూడా అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే అప్పుడు అధికారం అండతో ఎంపీగా ఉన్న నేపథ్యంలో అప్పుడు తుళ్లూరు పోలీసులు నందిగాం సురేష్ ను కనీసం విచారణకు కూడా పిలవని పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు నందిగాం సురేష్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులు అరెస్ట్ అయ్యి గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అతనిపై ఉన్న పాత కేసులు మొత్తం కూడా పునర్విచారణ చేసే నేపథ్యంలో కూడా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో 2020లో నమోదైన మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న నందిగాం సురేష్ అరెస్ట్ కు పీటీ వారెంట్ ని కూడా మంగళగిరి కోర్టులో నిన్న తుళ్లూరు పోలీసులు దాఖలు చేసినట్టు తెలుస్తుంది. మరి కోర్టు దానిపై ఎలాంటి ఆదేశాలు ఇస్తున్న, డైరెక్షన్ ఇస్తున్నది కూడా పోలీసులు వేచి చూసి ధోరణిలో ఉన్నారు. పోలీసులు కనుక అరెస్ట్ వారెంట్ కనుక ఆదేశాలు ఇస్తే జిల్లా జైల్లో ఉన్న నందిగాం సురేష్ పై ఈ హత్య కేసులో కూడా అరెస్ట్ చూపించి అతను ఆ కేసులో కూడా విచారణ చేసే అవకాశం అయితే ఉంది. నవీన్, థ్యాంక్ యూ సాంబశివరావు.